జై జగన్నాథ్. మల్లంపేట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఆనుకొని ఎగ్జిట్ నెంబర్ 4A హైదరాబాద్. భక్తుల సహకారంతో 2011లో చిన్న ఆలయంగా ప్రారంభమై భక్తుల విరాళాలతో అచ్చం పూరీ జగన్నాథ్ ఆలయ నిర్మాణ శైలిని పూరి ఒక పెద్ద దేవాలయంగా తయారైంది. 2018 నవంబర్లో నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పూరి నుండి వచ్చిన వేద పండితులు వేదమంత్రాలు యజ్ఞాది క్రతువులతో ప్రతిష్ఠ నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలభద్రుడు, దేవి సుభద్ర సుదర్శన చక్రం ఇక్కడ కొలువై ఉన్నాయి. దీన్ని శ్రీ క్షేత్ర బొల్లారమని కూడా పిలుస్తారు. ఎంతో ఆశతో స్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళాం. జగన్నాథ ప్రభువుకు జ్వరం రావటం వలన 15 రోజుల పాటు దర్శనం లేదన్నారు అక్కడ అర్చకులు. దీని గురించి అడిగినప్పుడు ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు 108 కలశాలతో పవిత్ర జలంతో మహాస్నానం చేయిస్తారట. ఆ మహాస్నానం వల్ల ప్రభువుకి జ్వరం వచ్చినట్లు భావిస్తారు. ఇది నిజంగా విగ్రహానికి జ్వరం వచ్చిందని కాదు, భక్తి భావాన్ని వ్యక్తపరిచే లీలగా భావిస్తారు. ఈ సమయంలో ప్రభువుకు ఔషధాలు, పథ్యాహారం సమర్పిస్తారు. ఈ 15 రోజులు ప్రభువు విశ్రాంతి తీసుకుంటారని విశ్వసిస్తారు. అనంతరం 16వ తేదీన అంటే ఇదే రోజు నవయవ్వన దర్శనం ఇచ్చి ఆ తరువాత ప్రసిద్ధ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, ఈ ఆచారం ద్వారా భగవంతుడు కూడా భక్తుల మాదిరిగానే మానవీయ భావాలను స్వీకరించి వారికి మరింత చేరువుగా ఉంటాడనే భావన తెలియచేస్తుంది. భక్తి సాంప్రదాయాల్లో భాగంగా దీన్ని ఒక దివ్య లీలగా భావించాలి భక్తులందరూ కూడా. జూలై 16 నుండి జూలై 27 వరకు అంటే సుమారు 12 రోజుల పాటు ఈ రథయాత్ర సాగుతుంది. హైదరాబాదులోనే ఇంత చక్కని దేవాలయం ఉండటం విశేషం. అందరూ కూడా ఈరోజు స్వామిని స్మరించుకుందాం. జై జగన్నాథ్. జై